దేవుడు లీలలో ఎవరికి అర్థం కావు. వాణ్ణి ఒంటికంటి బ్రతుకు బ్రతకమని శపించాడు. బయటికి చెప్పుకోడు గాని వాడి ఆశలన్నీ ఆ చెల్లెల మీదే. వాడి దిగులంతా ఆ చెల్లెల కోసమే. మోహన్, నువ్వేమీ అనుకోనంటే నిన్ను మాట అడగాలనుకుంటున్నాను. చెప్పండి స్వామీజీ. నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకోగలవా? స్వామీజీ. అవును మోహన్, నీకు అభ్యంతరం లేకపోతే నేను వాడితో మాట్లాడతాను. వాడు నా మాట కాదంటు. నువ్వేమంటావు? నేను మాత్రం మీ మాట కాదంటాను స్వామీజీ. అలాగే స్వామీజీ. సంతోషం బాబు. ఈ విషయం మీ అన్నయ్యకి తెలుసా? తెలీదు. తెలిస్తే చంపేస్తాడు. ఒకరికి మనసిచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇద్దరికి ద్రోహం చేయడమే కదా రాణి. ఏంటో వాగుతున్నా? లక్ష్మికి మోహన్ చేసుకోవడం ఇష్టం లేదంట. పట్నంలో ఎవరికో మనసిచ్చిందంట. పట్నం కురవాడికి మనసిచ్చావా? నువ్వెవరితో ఇవ్వటానికి? నువ్వు నేను సత్యదాకా రుణపాల్సిన సౌలోరికే. ఆయన మాట కాదని ఎవరినో చేసుకుంటావా? ఈ రోజు మనం తింటున్న ప్రతి మెతుకు ఆయన సెలవేనే. మనం బతుకుతున్నావంటే ఆయన దయ్యానే. ఆయన లేకపోతే నువ్వు నేను ఏనాడో దిక్కుని సొచ్చుండేవాళ్ళం. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, ఏది ఏమైనా ఎవరేమన్నా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కాదని ఎవరైనా అడ్డొచ్చారో వాళ్ళ అమ్మకి బలిసేస్తానంతే. రాణి వచ్చి విషయం అంతా నాతో చెప్పింది. లక్ష్మికి నచ్చినతనంతోనే పెళ్లి చేయమని స్వామీజీతో చెప్పడానికి నేను వచ్చాను. నేనేమీ అనుకోనరా. అవునురా అంజీ, లక్ష్మి మనస్సు తెలుసుకోకుండా మనం తీసుకున్న నిర్ణయం అది. దానికి విలువ ఉండదు. నువ్వు వెళ్ళి ఆ కుర్రవాడెవరో కనుక్కొని ఇక్కడికి తీసుకురా. నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను.